ఏకకాలంలో 80,000 నదులలో స్నానం చేసినటువంటి ఫలితం పొందాలి అనుకున్నటువంటి వాడు సులభోపాయం చెప్పారు. తులసీ పత్రలగ్ర జల స్నానం అంటే మీరు స్నానం చేయడానికి ఒక బకెట్ పెట్టుకుని లేక బింది పెట్టుకుని అందులో నీళ్ళు వేసి అందులో ఎండిన తులసి దళాలు వేయాలి. ఆ తులసి దళాల ఎండిన తులసి దళాలు అందులో నారిపోయాక పిసిగేయండి. అప్పుడు తులసి జలం ఆ నీరుతో స్నానం చేయటం అంటే అనేక నదులలో ఒకేసారి స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఏది వైకుంఠంలో విరజా నదిలో, బ్రహ్మలోకంలో, కైలాసంలో, దేవలోకంలో, మందాకిరిలో ఇన్ని చోట్ల స్నానం చేసిన ఫలితం తులసి లగ్న జలంతో స్నానం చేయడం వల్ల వస్తుంది. కానీ తులసీ దళం నీళ్ళల్లో వేసినప్పుడు దానితో స్నానం చేసేవాడికి ఒక నియమం ఉంది. బయట ఉన్న ఆడవాళ్ళు ఆ నీళ్లతో స్నానం చెయ్యరారు. మైలు ఉన్న రోజులలో స్నానం చెయ్యరారు. 11 రోజులు మైలు ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు మాత్రం తులసీ దళముతో కూడిన నీరు స్నానం చేయకూడదు. మిగతా రోజుల్లో శుచిగా ఉన్నప్పుడు చెయ్యాలి. ఇంకా అనేక దివ్యములైన విశేషాలు చెప్పారు.